ఆశీస్సులతో నల్గొండ పట్టణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ పట్టణంలోని పాతబస్తీ ముత్యాలమ్మ బోనాల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారి బోనం ఎత్తుకొని ప్రత్యేక పూజలు చేసి శుభాకాంక్షలు తెలిపారు. 28, 29, 12వ డివిజన్లోని ప్రజలు కులాలకు అతీతంగా బోనాలతో పెద్ద ఎత్తున కదిలారు. ప్రత్యేక ఆకర్షణీయంగా పోతురాజులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ పుష్పలత వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ నమిద్దీన్, యాదవ సంఘం నాయకులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, మద్ది శ్రీనివాస్ యాదవ్, స్థానిక యాదవ సంఘ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. నల్గొండ పట్టణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇది బోనాల పండుగ అన్నది గత 100 సంవత్సరాలకెళ్ళి మన పూర్వం నుంచి జరుగుతున్నది. ముత్యాలమ్మ తల్లి ఫేమస్. ముత్యాలమ్మ కోరుకున్న కోరికలు ఏ ఉన్నా ఖచ్చితంగా నెరవేర్చింది. ఇది హైదరాబాద్ తర్వాత నల్గొండలో అతి పెద్దగా యాదవులతోటి తీసేది. యాదవుల కుటుంబ సభ్యులు, యూత్, అటు పెద్దలు అందరూ కలిసి యాదవ సంఘం మీద బోనాలు చేయడం జరుగుతుంది. నేను నల్గొండ పట్టణ యాదవ సంఘం యూత్ అధ్యక్షునిగా ఎన్నుకున్న గాంధీ గత 2 సంవత్సరాలు. అందరూ నల్గొండ పట్టణ ప్రజలు ఆ ముత్యాలమ్మ తల్లితో ఆశీస్సులతో చల్లగా ఉండాలి, పాడి పంటలు పండాలి, అనేక విధంగా అందరు సుఖ సంతోషాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. పాతబస్తీ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ పాతబస్తీ మొత్తం అన్ని కులాలు వాళ్ళు ఈరోజు బోనాల పండుగను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారితో పాటు మన సీనియర్ నాయకులు గుమ్మల్ మోహన్ రెడ్డి గారు, మన డివిజన్ కార్పొరేటర్ గుణమైన పుష్పలత వెంకటేశ్వర గారు, మరియు మాజీ కౌన్సిలర్ గుణమైన మల్లయ్య యాదవ్ గారు, మరియు నల్గొండ నగర పట్టణ అధ్యక్షులు మన ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ గారు, మరియు అందరూ యాదవ సంఘ కుల పెద్దలు అందరూ పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మంచిగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. శ్రావణ మాసం మొదటి రోజే మా పాతబస్సులో జరుపుకోవడం
చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఈ బోనాల పండుగతో ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకేనా? ఈరోజు ఆషాఢ మాసంలో మన నల్లగొండ పట్టణంలో బోనాల పండుగ. మన పాత బస్తీ అంటే ఒక పేరు. ఎందుకంటే పాత బస్తీలో ప్రతి పండుగ చేసిన, గణేష్ నిమజ్జనం చేసిన, బోనాల పండుగ చేసిన, ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకత మా పెద్దనాటి నుంచి. ఈ బోనాల పండుగ ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి మరి ఆడపిల్లలందరినీ పిలుచుకొని మంచిగా కుటుంబ పరంగా సంతోషంగా అమ్మవారికి బోనం వండి పవిత్రంగా బోనం తీసుకుపోయి అమ్మవారికి పెట్టి మొక్కులు తెచ్చుకుంటారు. కాబట్టి నల్లగొండ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ తెలుసుకుంటాం. సంఘం నందు బోనాల పండుగ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన నల్గొండ ప్రథమ పౌరురాలు బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు, గుమ్మల మోహన్ రెడ్డి గారు, పాత బస్తీలోని కుల పెద్దలు, మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మా తాతల కాలం నుండి కూడా ఈ యొక్క బోనాల వేడుకలు చాలా పెద్ద ఎత్తున చాలా ఘనంగా ఈ పండుగలు చేకూరుస్తాము. ఈ యొక్క బోనాల వల్ల మన తెలంగాణ రాష్ట్రము, అలాగే మన నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, నల్గొండ పట్టణం కూడా చాలా సుభిక్షతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓల్డ్ సిటీ వ్యవసాయం శ్రీకృష్ణ నగర్ వ్యవసాయం అధ్యక్షుడు పేరమ్మల్లి యాదవ్, ఉన్నబోయిన మల్లయ్య గారు, లోహిత, పాషం అశోకు, మా మేయర్ గారు, 29వ వార్డు మేయర్ గారు అందరూ కృషితో, మా ఉన్నబోయిన పుష్పలత వెంకన్న అందరి కృషితోని ఈ బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఈ విధంగానే అందరూ సహకరించాలని, ఈ విధంగానే బోనాలు కొనసాగాలని మాదొక ఆలోచన. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నల్లగొండ పట్టణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ఓల్డ్ సిటీ యాదవ్ సంఘం దగ్గర ఈ బోనాల పండుగ స్టార్ట్ ఈ రోజు కావడం జరిగింది. ఈ పండుగ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా ఈ పండుగ అనేది జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు